ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి ప్రకాష్ దళితుల పట్ల చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, వెంటనే దళిత సమాజానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు ఆయన సోదరుడు ప్రకాష్ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ మండల ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల అభిలాష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మానకొండూరు మండల కేంద్రంలో నియోజకవర్గ దళిత సంఘాల ఆధ్వర్యంలో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు విపరీతంగా డబ్బు సంపాదించారని, అహంకారం నెత్తికెక్కి దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కవ్వంపల్లి ప్రకాష్ దళితుల ఓట్లు అమ్ముకుంటున్నారని, మహిళలపై నిందలు వేయడం ఏంటని ప్రశ్నించారు. డబ్బులకు అమ్ముడుపోయేది కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన సోదరులన్నారు. దళిత జాతిని అవమానించిన ప్రకాష్ వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేను తిరుగునిబోవమని ఆయన హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో గంట మైపాల్, లింగాల లక్ష్మణ్, ఎలగందుల సుదర్శన్, సంపత్, మలేశం, శంకరయ్య, ఆంజనేయులు, తిరుపతి, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్న కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు ప్రకాష్ అనే వ్యక్తి డబ్బులకు దళితులు అమ్ముడుపోతారనే మన మీద ఒక వాదన ఉన్నదని చెప్పి దాన్ని వాడుకుంటూ దళిత జాతి మొత్తాన్ని కించపరిచే ప్రయత్నం చేసిండు. ఒకటిస్తే ఓవైపు, సున్నా పెడితే ఓవైపు, సున్నా పెడితే ఓవైపు అని అన్నాడు. నీ అన్న సున్నా పెడితే ప్రజారాజ్యానికి వేయండు, నీ అన్న ఇంకో సున్నా పెడితే టీడీపీకి వేయండు, నీ అన్న ఇంకో సున్నా పెడితే కాంగ్రెస్కి వచ్చి ఇవన్నీ సున్నాలను కలిపి దళితులను నమ్ముకొని ఇవాళ అసెంబ్లీకి వేయండు. అది నువ్వు గుర్తుంచుకో. దళితులకు ద్రోహం చేసేది మీరు, దళితులను బట్టగాల్చి మీదేసి బయట పడేసేది మీరు. కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎంత అన్యాయం చేసిందో, ఏం చేస్తాందో మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో కనబడ్డది. ఇవాళ అదే దళితుల సాక్షిగా నువ్వు ఎంతమంది దళితులను తిడతానో కూడా యావత్ పత్రికా సమాజం చూస్తుంది, ప్రజలు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు. ఇదే ధోరణితో నువ్వైనా నీ అన్నైనా ఎక్కడైనా తిరిగి దళితులను కించపరిచే విధంగా మాట మాట్లాడితే ఖబర్దార్ చెప్తున్నాం. దళితులు నువ్వు అనుకున్న మనుషులు కాదు, నువ్వు అనుకున్న విధానంగా కాదు. ఎక్కడో ఉండొచ్చు, ఇక్కడ మాట్లాడు కాదు. మాకు ఆత్మగౌరవం ఉంటాయి, మా ఆడపిల్లలకు ఆత్మగౌరవం ఉంటుంది. ఇంకోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మానకొండూరు నుండి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు త్వరలో వస్తాయని చెప్పి పత్రికా సమావేశంగా చెప్తున్నాం. ముందు రోజులలో కూడా ఎక్కడ మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా ఒక దళితులనే కాదు ఇంకా ఏ జాతుల వారినైనా కూడా కొద్దిగా సభ్యతతోటి, గౌరవంతో మాట్లాడే విధంగా మాట్లాడాలని కోరుచుకుంటున్నాం. నీ అన్నేమో మీటింగ్ కాస్తే తన పార్టీ కార్యకర్తలనే చేయి చేసుకునే పరిస్థితి ఉన్నది. నువ్వేమో మీటింగ్ కడితే సాటి దళితులనే అవమానపరిచి, కించపరిచి పంపించేటువంటి నీచమైన సంస్కృతి నుంచి వచ్చింది మీరు. ఇంకా దానిలో మీదికి వెళ్ళి దళితులను ఇదని చెప్పి అదని చెప్పి పండవ అని అమ్మకూరి దయచేసి మీరు నోరు అదుపులో పెట్టుకొని ఉంటే మంచిదని చెప్పి ఈ మీడియా సోదరుల సమావేశంలో చెప్పడం ఆవశ్యకత రావద్దు. కానీ దురదృష్టవశాత్తు మన కవ్వంపల్లి ప్రకాష్ అనే వ్యక్తి డబ్బులు బాగా సంపాదించుకొని పార్టీలకు అమ్ముడు పోయి నీచంగా, నికృష్టంగా, దిగజారుడు మాటలు దళిత సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్న మన కవ్వంపల్లి ప్రకాష్ గారిని తీవ్రంగా హెచ్చరిస్తూ, నీ మాటలు, నీ చేతలు, మీ పనులు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. మీరు ఎక్కడెక్కడో ఉండి డబ్బులు సంపాదించుకున్నంత మాత్రాన ఈడ సమాజం పట్ల అనుచిత వ్యాఖ్యలు, అగౌరవపరచడము, ముఖ్యంగా దళిత సోదరిమణుల పట్ల మీరు చేసిన అనుచిత వ్యాఖ్యానాలను వెంటనే విరమించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీరు ఈ మానకొండూరు నియోజకవర్గానికి చెందినదో లేదో దళితులందరికీ తెలుసు. కానీ మానకొండూరు అని చెప్పుకుంటూ మానకొండూరులో ఉంటూ మానకొండూరు ప్రజలను, అదేవిధంగా తెలంగాణ ప్రజలను, దళిత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం హేయమైన చర్య. నీవు ముందస్తుగా ఎక్కడున్నా కానీ బేషరతుగా మన దళిత సమాజానికి కానీ మహిళా సోదరిమణుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తప్పకుండా నీకు గుణపాఠం చెప్తాం. ఎందుకంటే నువ్వు బేషరతుగా అంబేద్కర్ కూడలికి వచ్చి బేషరతుగా దళిత సమాజానికి కానీ మన రాష్ట్రంలో ఉన్న దళితుల పట్ల అందరికీ తప్పకుండా క్షమాపణలు చెప్పాలి. లేకపోతే నిన్ను ఏం చేయాలో దళిత సోదరులకు కానీ సోదరిమణులకు కానీ అందరికీ తెలుసు. కాబట్టి నీ చర్య, నీపై చర్య తప్పకుండా ఉంటుంది. కాబట్టి నువ్వు కానీ మీ అన్నయ్య కానీ ఈ విధంగా పొగరబోతుగా అహంకారంతో అహంభావపూరితమైన మాటలు మాట్లాడడం హేయంగా భావిస్తున్నాం. మీరు దళితులై ఉండి దళితుల గౌరవాన్ని కించపరిచే విధంగా
మాట్లాడడం, మీరు దళితుల పట్ల మంచి వైఖరితో ఉండి దళితుల పట్ల ప్రేమతో ఉండి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన మీరు ఈ విధంగా మీ దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రాన మిమ్మల్ని సమాజం హర్షిస్తుందని అనుకుంటున్నారేమో, కానీ తప్పకుండా ఈ విధంగా మాట్లాడడం ఇది పార్టీలకు అమ్ముడుపోయి ఈ విధంగా ఎవరు ఏ పార్టీ వాళ్ళు చెప్పినా కానీ ఆ పార్టీకి మాట్లాడడం అనేది ఎక్కడెక్కడ అమ్ముడుపోయినరో మీరు పనులు ఏమేం చేసిండ్రో సమాజానికి అందరికీ తెలుసు. కాబట్టి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. దళిత సంఘాల పట్ల దళిత సంఘాల తరపున మానకొండ నియోజకవర్గం పక్షాన అదేవిధంగా దళిత సోదరిమణుల పట్ల మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధంగా మేము దళితులను గౌరవించినామో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మీ విధానాలు ప్రజలు గమనిస్తున్నారు, ముఖ్యంగా దళితులు గౌరవిస్తున్నారు. దళితులందరూ దయచేసి ఈ విషయాన్ని ముక్త ఖండంతో ఖండించాల్సిందిగా కోరుకుంటున్నాను.